మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సరం గడిచింది. ఇటువంటి క్రమంలో ప్రజలకు కూటమి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలపై కొంత భిన్నంగా చర్చ జరుగుతున్నప్పటికీ వారుకున్నటువంటి వెసులుబాటుని బట్టి ఒక రకం మంచిగా పరిపాలన చేస్తూ వెళ్తుంది. అనుకున్నటువంటివి, అలాగే ప్రామిస్ చేసినటువంటి, వాగ్దానం చేసిన, హామీలు ఇచ్చినటువంటి వాటిని ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు అనేది ఉంది. ఒక చర్చ నడుస్తుంది. ప్రజల్లో కూడా ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉంది కూటమి పట్ల. ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్ల ఏదైతే జరుగుతున్నటువంటి అంశాలు ఉన్నాయో అవి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి తీవ్రమైనటువంటి ఒక అసహనం, అసంతృప్తి అనేది ఎక్కువగా ఎదురవుతుంది. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. ఇద్దరు కూడా కూటమి ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే ఈ రెండు పార్టీల నుంచి ఉన్నటువంటి నాయకులు అనుసరిస్తున్నటువంటి వైఖరి, వారు ప్రవర్తిస్తున్నటువంటి తీరు కాస్త ఇబ్బందికరంగా మారింది అనేది చర్చ జరుగుతుంది. ఎందుకనంటే 175 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన ఈ రెండు పార్టీల మధ్య చాలా గొడవలు, వివాదాలు, విభేదాలు తారస్థాయికి చేరిపోయాయి అనేది బాగా నడుస్తుంది. కొన్ని బయటికి కనిపిస్తున్నాయి, మరికొన్ని లోపలే వారు ఆ యొక్క మనస్తాపాన్ని, అసంతృప్తిని దిగమింగుకొని పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా కలిసి పని చేయట్లేదు అనేది. సో ఇటువంటి సందర్భంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఈ రెండు పార్టీ నాయకులకు సంబంధించి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో అది బయటికి రావటం, కొన్ని మీడియా సంస్థలు, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విపరీతమైనటువంటి ట్రోల్స్ నడుస్తున్నది. ఆ వీడియో, ఆ ఆడియో బయటకు వచ్చిన తర్వాత అంటే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య విభేదాలు, అంటే తద్వారా కూటమికి చెడ్డ పేరు వచ్చే విధంగా వారు అనుసరిస్తున్నటువంటి వైఖరి ఉంది అనేది కూడా ఎక్కువ చర్చ జరుగుతుంది. గతంలో కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి మనం చూసాం. ఆయన రామారావు మాజీ ఎమ్మెల్యే ఎక్కడైతే నామినేటెడ్ పోస్టుల విషయంలో ఆయన జనసేనలో ఉన్నారు. దానికి సంబంధించి ఆయన ఎవరి అనుమతి లేకుండా రోడ్డెక్కి ధర్నా చేసినటువంటి, ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అంటే కూటమిలో మాకు సరైనటువంటి విలువ లేదు అని. ఇలా ఆయన ఒక్కరే కాదు, చాలా నియోజకవర్గాల్లో ఇదే రకమైనటువంటి విధానం ఉంది. కొన్ని చోట్లయితే డైరెక్ట్గా బాహాబాహీకి దిగినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఘర్షణకి దిగినటువంటి వాతావరణం కూడా ఉంది. ఇటువంటి క్రమంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతల ద్వారానే ఈ రకమైనటువంటి విధానం, ఈ రకమైనటువంటి జరుగుతుంది అనేది చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద హెడ్ఏక్గా మారింది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే 3 పార్టీల కలయికతో ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బంపర్ మెజార్టీతో. అంటే వైఎస్ఆర్సీపీకి అవకాశం లేకుండా రాబోయే కాలంలో దాదాపు 20 సంవత్సరాల పాటు అంటే ఈ 5 ఏళ్ళు కాకుండా మరొక 3 పర్యాయాలు కూటమి అధికారంలో ఉంటుంది. ఖచ్చితంగా మేము ఒక బలోపేతంగా మారి, ఒక రాజకీయ శక్తిగా, వ్యవస్థగా మారి కూటమి మేము ఎక్కడా కూడా ఎవరు ఎన్ని వివాదాలు కానీ, విభేదాలు కానీ కలిగించినా, సృష్టించినా మేము మాత్రం మా ఐక్యత, సఖ్యత ఇలాగే ఉంటుంది అని చెప్పి ప్రతి మీటింగ్లో ఇటు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. మరి ఇటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎదురవుతున్నటువంటి ఆ యొక్క ఏదైతే ఇది ఉందో దానికి సంబంధించి తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది జనసేనలో కూడా. అంటే తెలుగుదేశం పార్టీ నేతలే కావాలని జనసేనను టార్గెట్గా చేసుకొని వారిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు కూడా అది ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఒక కీలకమైనటువంటి నేత, జనసేన పార్టీలో ఉన్నటువంటి ఆయనకు తెలుగుదేశం పార్టీ సంబంధించిన సీనియర్ నాయకుడు ఫోన్ చేసి, మీ నియోజకవర్గంలో ఎలా జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారికి తెలుసా, మీరేమైనా చెప్పారా, ఇట్లాగా జరగటం అనేది అది ప్రజలకే కాదు పార్టీలో కూడా కాస్త గందరగోళం, అయోమయ్యే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అనేది కూడా చర్చ జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో కొంతమంది నేతల వ్యవహారంపై చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఉన్నారట. దానికి సంబంధించి కొంతమందితో గతంలోనే ఇటువంటివి వచ్చినప్పుడు వెంటనే పిలిపించుకుని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే
సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అని ఏంటంటే విజనరీ లీడర్ అని ఇప్పుడు కూడా రాబోయే కాలంలో అంటే మనం ఈ 5 ఏళ్ళు కాదు, నెక్స్ట్ 5 years కూడా పరిపాలన ఎలా ఉండాలి, ప్రజలకు ఎలాంటి పథకాలు అందించాలి, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఎటువంటి సంక్షేమ పథకాలు మనం ప్రజలకు అందించాలి అనే విషయంలో ఒక ఆయన టార్గెట్ ఉంటుంది. ఒక రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేసుకుంటారు ముందే, ఎవరెన్ని చెప్పినా వినరు. సో ఇటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఇట్లా బిహేవ్ చేయటం ఆయనకు చాలా పెద్ద హెడ్ఏక్గా మారింది. చాలా సీరియస్గా తీసుకోబోతున్నారు. ఎందుకనంటే అలా కొంతమంది నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. వారు కొంతమందిని రెచ్చగొడుతున్నారు, వారి చుట్టూ ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను. ఇది మంచిది కాదు. త్వరలోనే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఆ నేతలతో ఇప్పటికే చంద్రబాబు నాయుడు మాట్లాడారట. మాట్లాడి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఇట్లా మరొక్కసారి జరిగితే ఉపేక్షించను, క్షమించేది లేదు. ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ద్వారా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎంపీలు అయితే ఎవరు ఉన్నారో వారందరూ కూడా పనితీరుపై ఒక సమగ్రమైనటువంటి సర్వే చేయించుకున్నారు. ఎవరైతే థర్డ్ పొజిషన్లో ఉన్నారు, అంటే పనితీరు బాగోలేదని అటు ప్రజల నుంచి కానీ సర్వే సంస్థలు కానీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని వారందరూ కూడా క్లాస్ తీసుకున్నారు. ఇంకొక 6 నెలలు చూస్తా, మీ పనితీరును మెరుగుపరుచుకోవాలి, లేదంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఎదుర్కోక తప్పదు అని. సో ఇలాంటి సందర్భంలో ఈ నాయకులు కొంతమంది అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో దాని పట్ల చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఇంకొకసారి ఇట్లా జరిగితే నేను ఊరుకోను, అది ఎంతటి వారైనా అనే ఒక వార్నింగ్ అయితే బలంగా ఇచ్చినట్లు తెలుస్తుంది. చూడాలి. కూటమిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేతలు బాగానే ఉన్నారు, వారి వైఖరి బాగానే ఉంది, వారు అనుసరిస్తున్నటువంటి విధానం బాగానే ఉంది, వారు ఎత్తుకున్నటువంటి నినాదం బాగానే ఉంది. కానీ కొంతమంది నాయకుల వల్ల తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. సో దీని మీద చాలా ఫోకస్ పెట్టారట చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో జరిగినటువంటి పరిణామాలను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో డిస్కస్ చేయటం, ఇలా జరగకుండా ఉండాలి, మనం ఐక్యంగా ఉండాలి, కొంతమంది వర్గ విభేదాలు తీసుకురావడానికి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడా కూడా మనం వాటిని నమ్మొద్దు, వాటిని పాజిటివ్గా తీసుకోవద్దు, తిప్పికొట్టాలి అనేది. సో చూడాలి మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే అనేది. ఈ టాపిక్పై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.